హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారే వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం ఘాటుగా నాటుగా నాన్ వెజిటేరియన్లో రొయ్యల పులుసు. కొంచెం గసగసాలు కొబ్బరి పేస్ట్ చేసుకుందాం. అయితే గసగసాలు మనం ఎప్పుడన్నా పేస్ట్ చేసుకోవాలంటే ఇలా పచ్చి గసగసాలు కనుక మనం బ్లెండర్లో వేస్తే అది ఈజీగా పేస్ట్ కాదు. ఎప్పుడైనా గసగసాలని కొంచెం వేయించుకుంటే కనుక ఈజీగా పేస్ట్ అవుతుంది. గసగసాలని వేగిన తర్వాత నీళ్లు పోయకుండా ఫస్ట్ పొడి పొడిగానే పౌడర్ చేసుకోవాలి. అప్పుడు అందులో మీరు కొంచెం నీళ్లు లేకపోతే కొబ్బరి ఏమన్నా వేసి పేస్ట్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. అదే కనుక అన్నీ కలిపేసి ట్రై చేస్తే పేస్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే గసగసాలు వేగిన తర్వాత దీంతో పాటు కనుక కొంచెం ఉప్పు వేసి పౌడర్ చేసుకుంటే ఈజీగా పౌడర్ అవుతుంది. మిక్సీలో వేసినప్పుడు మన గసగసాలు ఇంతే ఉండొచ్చు. అయితే మిక్సీ అది పట్టుకోకపోతే మీరు ఇలాంటి కూరల్లో ధనియాల పొడి వేయాలి. సో మిక్సీలోనే ధనియాల పొడి వేసేసుకుందాం. సో మరి ఎలా చేయాలి గసగసాలు పౌడర్ అనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ గసగసాలు కొంచెం ఇలా వేయించుకుందాం. మన గసగసాలు రెడీగా ఉన్నాయి. మరి ఇలా మిక్సీలో వేసుకుందాం. ఇలా మిక్సీలో వేసి ఇది పేస్ట్ చేసుకోవాలంటే ఈజీగా అవుతుందా? అవ్వదు, ఇంతే ఉంది. కాబట్టి ఈ రెసిపీలో నేను ధనియాల పొడి వేస్తున్నాను. ఈ రెసిపీలో కారం కూడా వేస్తున్నాను. కారం కూడా వేసేసి దీన్ని నీళ్ళు ఏం వేయకుండా ఇట్లా మిక్సీ చేసేస్తే అంత పొడి అయిపోతుంది మన గసగసాలు. అప్పుడు దాంట్లో మనం ఈ మిగతా కొబ్బరి కూడా వేసి పేస్ట్ చేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీ ఎక్కువైతే మనం ఈజీగా పౌడర్ అయిపోతుంది. పేస్ట్ చేసేసి పెట్టుకున్నాను. మరి మిగతా వంటకం చూద్దాం. మరి ఇప్పుడు నూనె పోసుకొని, అయితే రొయ్యలు అనేది ఏంటి అంటే చాలామందికి రొయ్యలు ఉండడం అంత పర్ఫెక్ట్గా రాదు. రొయ్యలు ఎక్కువగా కుక్ అవుతే దాంట్లో తినడానికి మజా రాదు. రొయ్యలు ఎంత కుక్ అవ్వాలంటే ఇలా కొరికితే చక్కగా మంచి బయట ఉండాలి. అదే రబ్బర్ లాగా అయిందంటే దాని అర్థం చాలా ఎక్కువగా కుక్ చేసేసామని. సో మరి నా దగ్గర ఇక్కడ రొయ్యలు ఉన్నాయి. ఈ రొయ్యల్లో ఈ రొయ్యలకి దీని వెనకాల ఇలా కట్ చేసి దాంట్లో వెయిన్ ఉంటుంది, నల్లగా ఉంటుంది, అది తీసేసాను. అయితే ఈ రొయ్యల్ని మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి రొయ్యలు ఫ్రై అయిన తర్వాత కొంచెం పెద్దగా కనిపిస్తాయి. మరి ఈ రొయ్యలకి మనం కొంచెం ఉప్పు కారం పట్టించాలంటే పట్టించవచ్చు, లేకపోయినా ఒట్టి నూనెలో లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను. రొయ్యలు ఎక్కువగా కుక్ అవ్వద్దు. మనం చేసే గ్రేవీలో మరి తర్వాత లాస్ట్లో వేస్తే నీళ్ళు వచ్చి కొంచెం రెసిపీ అంత పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి నూనె వేడెక్కిన తర్వాత ఈ రొయ్యలు వేడివేడి నూనెలో కొన్ని వేసి లైట్గా కుక్ చేసుకుంటాను రెండు పక్కల. వీటికి మీరు చూస్తే తోకలు అలాగే ఉంచాను. సో ఆ తోకలు ఉండడం వల్ల చూడడానికి కలర్ కూడా బాగుంటుంది. తినేటప్పుడు ఆ తోక పట్టుకొని ఈజీగా తినొచ్చు. ఇలా రెండు పక్కల కొంచెం కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకోవడం వల్ల గ్రేవీలో కూడా మంచి దానికి ఒక టెక్స్చర్ వస్తుంది. అలాగే కాకుండా మంచి ఈ రొయ్యల్లో ఉన్న రుచి ఈ నూనెలోకి వచ్చి తర్వాత ఇందులో మనం గ్రేవీ చేసుకుంటాం కదా, భలే టేస్టీగా తయారవుతుంది. ఇలా రొయ్యల్ని మనం చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మిగతా రొయ్యల్ని కూడా ఇదే నూనెలో వేసి చేసేసుకుంటాను. కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసి తీసేసుకుందాం. ఈ మిగతా రొయ్యల్ని కూడా మనం ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. చూడండి, చూడ్డానికి ఎర్రగా తోకలు ఎంత బాగున్నాయో. ఈ నూనె ఇంకా కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు వేసి స్టార్ట్ చేద్దాం. కొంచెం ఆవాలు, రొయ్యల పులుసులో కొంచెం ఆవాలు తాకి అవి కూడా చిటపట్లాడితే మంచి టేస్ట్ వస్తుంది. ఆవాలు చిటపట్లాడిన తర్వాత దీంట్లో జీలకర్ర, అలాగే కరివేపాకు కూడా వేసి అవి చిటపట్లాడితేనే మంచి సువాసన బయటకు వస్తుంది. ఇందులో ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాం. కొంచెం అంత ఉప్పు వేసి ఈ ఉల్లిపాయలు ఇందులో వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది. సాధారణంగా మామూలు నూనెలో చేస్తే ఇంత మంచి సువాసన ఉండదు. ఎందుకు అనుకుంటున్నారు? ఈ రొయ్యలు మనం వేయించాం కదా, దీంట్లో నుంచి కూడా కొంచెం ఆ ఆయిల్ అంతా మంచి ఫ్లేవర్ వస్తుంది. ముఖ్యంగా ఈ తోకలు మంచిగా
ఆ నూనెలో వేగడం వల్ల. సో అందుకని చెప్పేసి ఈ మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇది కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులో పసుపు, మనం ఎటువంటి సీ ఫుడ్ అంటే చేపలు కానీ రొయ్యలు కానీ చేసుకునేటప్పుడు ఈ చేపల్లో కొంచెం అంత పసుపు అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నా బాగానే ఉంటుంది, మళ్ళీ యాంటీసెప్టిక్గా కూడా భావిస్తారు కదా. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు, మీరు ఇందులో పచ్చి మిరపకాయల పేస్ట్ కూడా కొంచెం వేస్తున్నాను మంచి రుచి కోసం. ఇవన్నీ వేసి కొంచెం వేయించుకుందాం. ఈ పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, మన గసగసాలు కొబ్బరి పేస్ట్, దీన్ని ఇందులో వేసేసుకుందాం. ఇందులో కావాలంటే కొంచెం అంత నీళ్లు కూడా పోసేసి దీన్ని మంచిగా మొత్తం మసాలా, ఎందుకంటే కొంచెం కూడా వేస్ట్ అవ్వద్దు వేసి ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ మసాలాని మంచిగా కుక్ చేసుకోవాలి. కుక్ అయ్యి దీంట్లో నుంచి కొంచెం నూనె బయటకు వస్తున్నప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని మంచిగా గ్రేవీ కుక్ అయిన తర్వాత లాస్ట్లో రొయ్యలు వేసి ఒక 2 నిమిషాలు అందులో ఉడికితే చాలు, పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మనం ఒక మూత కూడా పెట్టి స్లో మంటలో కొంచెం కుక్ చేసుకుందాం, మధ్య మధ్యలో కలుపుకుందాం, ఎందుకంటే కింద అంటుకునే ప్రమాదం ఉంటుంది. సో మరి ఇందులో నుంచి మసాలాల నుంచి కొంచెం అంత నూనె బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలో చూద్దాం. మన గసగసాలు ఈ పేస్ట్ అంతా చక్కగా కొంచెం సేపు ఉడికిన తర్వాత నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకొని మనకి గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీలో దీన్ని మంచిగా కుక్ చేసుకుందాం. దీన్ని మంచి బాయిల్ వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం అంత చింతపండు పులుసు వేసి మరో 5 నిమిషాలు కుక్ చేయాలి. అయితే మనం ఈ గ్రేవీని ఎంత ఎక్కువసేపు కుక్ చేసుకుంటే మనకు అంత టేస్ట్ వస్తుంది. సో ఒక 5 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు, మంచిగా కుక్ చేయండి. ఇలా మనం గ్రేవీ కుక్ చేసుకున్న తర్వాత నూనె పైకి ఇలా తేలుతున్నప్పుడు మనం ఇందులో మన చింతపండు పులుసు, మరీ ఎక్కువగా వేయకండి, రొయ్యల పులుసులో మరీ ఎక్కువ ఉండకూడదు చింతపండు, కొంచెం మరి టేస్ట్కి తగ్గట్టే ఉండాలి. ఇప్పుడు చూడండి మన గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి స్లోగా ఆ చింతపండు పులుసు కూడా కొంచెం కుక్ అయిన తర్వాత సాటే చేసుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసి స్టవ్ కట్టేస్తే చాలు, మన డిష్ రెడీ అయిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఈ రొయ్యలతో పాటు కొంచెం నీళ్లు కూడా వస్తాయి, అవి ప్రతి చుక్క ఇందులోనే పడేట్టు చూడాలి. రొయ్యల్ని మరీ ఎక్కువగా కుక్ చేస్తే ఇది పర్ఫెక్ట్గా ఉండదు, కాబట్టి ఇందులో వేసి కేవలం 2 నిమిషాలు మాత్రమే, అంటే ఇలా రొయ్యలు వేసిన తర్వాత 3 నిమిషాలు, అంటే బాయిల్ అయిన తర్వాత 2 నిమిషాలు మాత్రమే మనం కుక్ చేయాలి. మూత పెట్టి 2 నిమిషాల కంటే ఎక్కువ కుక్ చేస్తే మీ రొయ్యలు పాడైపోతుంది. ఆ 2 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేద్దాం, తర్వాత ఏం చేయాలో చూపిస్తాం. 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీంట్లో ఒక్కసారి ఓపెన్ చేసి కొత్తిమీర అలాగే నిమ్మకాయ కూడా ఇలా చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేసేస్తాను. వేసేసి మనం ఈ గ్రేవీలో ఈ నిమ్మకాయలను కూడా ఇలా కలిపేద్దాం. మంచి టేస్ట్ ఆ స్కిన్ నుంచి కూడా వస్తుంది. మరి మూత పెట్టేసి కొంచెం, ఎందుకంటే ఎప్పుడైనా కానీ పులుపు ఇలాంటివి చేసుకున్నప్పుడు, మనం చేపల పులుసు చేసుకున్నా రొయ్యల పులుసు చేసుకున్నా ఒక 5 నిమిషాలు స్టవ్ కట్టేసిన తర్వాత ఆగి తర్వాత తింటే దాంట్లో రొయ్యలకి ఆ పులుపు ఆ రుచి అనేది పడుతుంది. మన రొయ్యల పులుసు తయారు. ఆహా, అసలు మూత ఓపెన్ చేస్తేనే అద్దిరిపోయే మంచి టేస్ట్. ఇలాంటి అద్భుతమైన రొయ్యల్ని మనం తీసి ప్లేట్లో వేసుకుందాం. ఈ రొయ్యలు అంటే ఇలా చక్కగా కుక్ చేస్తేనే మనకి రబ్బర్ లాగా కాకుండా మంచిగా టేస్టీగా సూపర్గా ఉంటాయి. చూడండి, ఆహా ఎంత మంచి గ్రేవీ, ఈ రొయ్యలతో పాటు సూపర్. ఇలా చేసుకుంటే ఆ మన రొయ్యల ఫ్లేవర్ చాలా మైల్డ్గా చక్కగా ఉంటుంది. మనం ఇలా ఆహా రొయ్యలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఈ తోక అనేది మనం ఇలా ఉంచుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే తినేటప్పుడు ఇలా తోకను పట్టుకొని ఇలా తినేసేయచ్చు. ఆహా, మీరు కూడా నేను చేసి చూపించినట్టు మీరు చేయండి, మీ రొయ్యల కూర పులుసు అద్దిరిపోతుంది. సో మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ వారేవా అనేలా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి.
రొయ్యల పులుసు తయారు చేయ విధానం. ముందుగా ప్యాన్ వేడి చేసి అందులో గసగసాలు వేయించుకోవాలి. దాన్ని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. కావాలంటే అందులో ధనియాల పొడి, కారపొడి, అలాగే పచ్చి కొబ్బరి వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేడి చేసి అందులో క్లీన్ చేసుకున్న రొయ్యలు రెండు వైపులా కాల్చి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి నూనె పైకి తేలిన తర్వాత అందులో చింతపండు రసం వేసి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దాంట్లో వేయించిన రొయ్యలు వేసి ఒక 2 నిమిషాల తర్వాత కొత్తిమీర, నిమ్మరసం వేసి వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సాలన్ అంటే మీకు తెలుసు కదా, మొగలాయి డిష్. అయితే ఇందులో మనం రకరకాల కూరగాయలు వేసుకోవచ్చు. ముఖ్యంగా మనందరం వేసుకునేది ఏంటి? మిరపకాయలు, వంకాయ, టమాటా. కానీ ఇంకొక కూర వేసుకుంటే చాలా బాగుంటుంది, దొండకాయ. అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, దొండకాయలు ఇవి కొంచెం అంత కరకరలాడుతూ పుల్లటి గ్రేవీలో వెళ్తే చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఈ దొండకాయల్ని మనం ఇప్పుడు గుత్తి దొండకాయ చేసుకునేటప్పుడు ఇలా 4 భాగాలుగా మనం కొనలు ఇలా కట్ చేసుకుంటాం కదా, ఇలా కట్ చేసుకుంటే కనుక గ్రేవీ లోపలికి వెళ్ళి భలే తినడానికి టేస్టీగా ఉంటుంది. మొత్తం కట్ చేసేయకండి, ఇలా ఉంచుకోండి. సో మరి దీన్ని తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. పల్లీలు వేసి స్లో మంటలో వేయించుకోవాలి. ఎందుకు స్లో మంటలో అంటే పల్లీలు ఆ లోపలి భాగం దాకా వేడి వెళ్ళాలి. అంటే మరీ ఎక్కువ మంట పట్టి మీరు చేశారనుకోండి, పైన కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. పల్లీలు కుక్ అవ్వాలి. దీనికంటే బెస్ట్ ఏంటంటే మీరు రోస్టెడ్ పీనట్స్ ఉంటాయి కదా, ఆ రోస్టెడ్ పీనట్స్ తీసుకొని వేసుకోవచ్చు. హోటల్లో అక్కడిక్కడైతే మరి లోపల పచ్చి వాసన ఉండకూడదని చెప్పేసి ఇలా టైం పడుతుంది అనుకుంటే మేము పల్లీలు వేడి నూనెలో ఇలా ఫ్రై చేసి కూడా వేసుకుంటాం. మీరు ఏ టెక్నిక్ చేసినా రుచి మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. మరి పల్లీలు వేసిన తర్వాత స్లో మంటలో కొద్దిసేపు వేయించుకుందాం. ఈ పల్లీలు పగిలిన తర్వాత అవి కుక్ అయిపోయినట్టు ఎండి కొబ్బరి కూడా వేసుకొని లైట్గా సువాసన బయటకు వచ్చేంత వరకు మనం ఇలా వేయించుకుందాం. ఈ ఎండి కొబ్బరికి కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత దీంట్లో నువ్వులు వేసి దీన్ని కొద్దిగా సేపు వేయించుకుంటే మిక్చర్ రెడీ అయిపోతుంది. ఇది మనం మిక్సీలో వేసి కొన్ని నీళ్లు పోసుకొని మంచిగా, అంటే మరీ ఫైన్ పేస్ట్ చేయకండి, కొంచెం అంత బరగ్గా ఉంటే మన సాలన్ గ్రేవీ చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా భలేగా ఉంటుంది. ఈ నువ్వులు కూడా కొంచెం చిటపట్లాడేంత వరకు వేయించుకోండి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొన్ని నీళ్లు పోసి కొంచెం బరకగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేద్దాం. మరి ఈ సాలన్కి కొంచెం నూనె వేసుకొని ఈ దొండకాయలు ఏవైతే ఉన్నాయో మనం పచ్చిగా గ్రేవీలో వేస్తే దాని టెక్స్చర్ అది మనకి పర్ఫెక్ట్గా రాదు. అందుకని చెప్పి కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ముందు ఈ దొండకాయ ముక్కల్ని కొంచెం వేయించుకొని దాని తర్వాత ఇదే నూనెలో మనం తాలింపు అన్నీ వేసుకొని కర్రీ తయారు చేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని మనం వేసుకొని కొంచెం నూనెలో వేగితే ఆ ముక్క కొంచెం కుక్ అయ్యి తర్వాత గ్రేవీలో ఈజీగా ఉంటుంది. సో మరి ఇందులో వేసి కుక్ చేసుకుందాం. ఈ దొండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ ముక్కలు తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో. ఎందుకంటే మనం ఇప్పుడు గ్రేవీ చేయాలి. అందులో ముందుగా వేడి నూనెలో ఆవాలు వేయాలి కాబట్టి నూనెని మంచిగా వేడెక్కనివ్వండి. సో ముందుగా మన దగ్గర ఈ తాలింపు ఇందులో వేయడం కోసం స్పెషల్. ఫస్ట్ నూనెలో ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే ఈ కలోంజీ కూడా ఇందులో వేసుకుందాం. వేసిన తర్వాత దీంట్లో మరి ఎప్పుడైనా చింతపండు వేసేటప్పుడు కొంచెం తీపి వేస్తాం, అందులో కొంచెం మెంతులు వేయాలి కాబట్టి ఇందులో మెంతులు వేయాలి కాబట్టి కాదు వేయాలి, ఎందుకంటే అప్పుడే మీకు పర్ఫెక్ట్గా రుచి వస్తుంది. ఇందులో కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం ఈ ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, అంటే కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాం. ఎందుకంటే మన గ్రేవీ రెడీ అయిన తర్వాత ఈ ఉల్లిపాయ కనిపించకూడదు, అంటే లైట్గా బ్రౌన్ అయితేనే బాగుంటుంది. ఇంకోటి ఈ కలోంజీ వేయడం వల్ల మనకి మంచి సువాసన వస్తుంది. ఎటువంటి సాలన్ చేసినా మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే పర్లేదు. సో మరి ఇది కొంచెం బ్రౌన్ అయ్యే లోపల మీకు ఒక సింపుల్ మెథడ్ చూపిస్తాను. అన్నీ వేసేసి ఇందులో వేసుకోవడమే. మరి ఏమేమి వేయాలి అన్నీ ఒక బౌల్లో వేసుకొని ఇందులో ఎలా వేయాలో మరి చూద్దాం.
అన్నీ ఇందులో వేయాలి అన్నాను కదా. ఏంటంటే ఒక బౌల్ తీసుకొని ఇందులో పసుపు, కొంచెం అంత జీలకర్ర పొడి, కొంచెం అంత ధనియాల పొడి, మరి కారం, అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయల పేస్టు. ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఆ కావాలంటే కొంచెం క్యాప్సికమ్ కూడా పేస్ట్ చేసి వేసుకోండి, గ్రేవీకి భలే అందం వస్తుంది. అలాగే ఇందులో కొత్తిమీర, కొంచెం పుదీనా, అంటే ఇవన్నీ ఒక్కొక్కటి వేయకుండా అన్నీ ఒక బౌల్లో వేసాను. ఇందులో మీరు కొన్ని నీళ్లు పోసేసుకుందాం. కొంచెం నీళ్లు పోసేసి ఇది కలిపేసి ఇది మనం ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులో వేసి చక్కగా కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి అంతా మన ఉల్లిపాయలు చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది. ఇంకా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో వేసేసి మనం కుక్ చేసుకోవడమే. ఇలా కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఇందులో మనం అన్నీ కలుపుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. వేసి ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకుందాం. ఇలా వేయడం వల్ల ఏంటి అంటే మనం ఇది కలిపేసి పెట్టుకోవడం వల్ల మనం ఒక్కొక్కటి వేస్తున్నాం అనుకోండి, ఉల్లిపాయలు అంతా బ్రౌన్ అయిన తర్వాత కారము, పసుపు, ఉల్లిపాయలు ఇంకా ఎక్కువగా కాలిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకి ఏదన్నా ధనియాల పొడి ఇవి కూడా కొంచెం కాలే అవకాశం ఉంటుంది. అదేది లేకుండా ఇది సింపుల్ మెథడ్లో మేము హోటల్లో చేసే పద్ధతి అనమాట. అంటే ఒక బౌల్ తీసుకుంటాం, అన్నీ వేసి కొంచెం నీళ్ళు కలిపేసి పెట్టేసుకుంటాం. అది రెడీ అవ్వగానే వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా మీరు అన్ని రకాల వంటల్లో కూడా మనం ఇట్లా చేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలా ఏదైతే ఉందో ఈ పచ్చితనం పోయేంత వరకు కొంచెం కుక్ చేసుకోవాలి. ఈ నూనె కొంచెం బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ మసాలా కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ఆ పల్లీలు, నువ్వులు, కొబ్బరి అవన్నీ ఇందులో వేసేసుకుందాం. చాలామంది ఏంటంటే ఇందులో నీళ్లు పోసేసి వెంటనే కుక్ చేస్తారు. దానికంటే నాకేంటంటే మసాలా అంటే నాన్ స్టిక్ ప్యాన్లో అయితే ఈజీ, కానీ వేరే గిన్నెలో అయితే కింద అంటుకుంటుంది కాబట్టి దీంట్లో నీళ్లు పోసి చాలా ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి. ఇంకొక మెథడ్ ఏంటంటే ఈ మసాలాని కొంచెం కష్టమైన ఇందులో కలుపుకుంటూ మంచిగా కుక్ చేస్తే 2-3 నిమిషాల్లోనే చక్కగా ఈ మసాలా అంతా కుక్ అయిపోతుంది. కాకపోతే ఇలా కింద అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఈ నాన్ స్టిక్ కాబట్టి కొంచెం అంటుకోగానే మళ్ళీ గీకేస్తే వచ్చేస్తుంది. నీళ్లు పోయకుండా ఇలా కొద్దిసేపు కుక్ చేస్తే మనకి మసాలా అంతా కుక్ అయిపోతుంది. అప్పుడు కొన్ని నీళ్లు పోసి ఒక 4-5 నిమిషాల్లో గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఈ మసాలాలో నుంచి కొంచెం నూనె స్లోగా బయటకు వస్తున్నప్పుడు ఇప్పుడు మనం దీంట్లో చింతపండు, అదే కనుక మనం నీళ్లు పోసి ఎక్కువసేపు కుక్ చేసి చాలా టైం పడుతుందని చెప్పాను కదా, అలా కాకుండా ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు పోసి ఆ చింతపండు పులుసులో ఉన్న పచ్చిదనాన్ని కూడా కుక్ చేయాలి. మరి చింతపండుని మనం నానబెట్టి చింతపండు పులుసు తీసి పెట్టుకుంటాం, కానీ దాంట్లో ఉన్న పచ్చితనం కూడా పోవాలి. చింతపండులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ పులుపు మనం కొద్దిగా సేపు వేడిలో కుక్ చేస్తే ఆ పులుపులో ఒక తీపి వచ్చి మంచి రుచినిస్తుంది. అందుకే ఎవరైనా సరిగ్గా వంట వచ్చిన వాళ్ళు వంట చేస్తే వాళ్ళు చింతపండు వేయగానే ఆ సువాసన 1 కిలోమీటర్ దూరం వెళ్తుందంటారు. సో మరి ఇప్పుడు చూడండి ఇలా వేసి ఈ చింతపండు పులుసు కూడా ఈ మసాలాలోనే ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసి తర్వాత నీళ్లు పోసేసుకుంటే మన గ్రేవీ తొందరగా రెడీ అయిపోతుంది. మరి ఇలా కుక్ చేసిన తర్వాత దీంట్లో మనం నీళ్లు పోసి మన సాలన్ గ్రేవీ రెడీ చేసుకుందాం. ఎంత నీళ్లు పడుతుందో అంతే మనం వేసుకుందాం. అయితే ఇందులో కొంచెం తీపి కోసం బెల్లం కూడా వేసుకుందాం. అయితే బెల్లం కూడా మరీ ఎక్కువ వేయమాకండి, ఎందుకంటే ఈ బెల్లం కనుక మన ఈ చింతపండు పులుపు దీనికి పడితే మంచి టేస్ట్ వస్తుంది. ఇది వేసిన తర్వాత మనం ఈ దొండకాయ ముక్కలు కూడా ఇందులో వేసేయచ్చు. అదే కనుక మీరు పచ్చి మసాలాలోనే మనం నీళ్లు పోసి ఉడకబెట్టుకుంటే ఆ మంచిగా కుక్ అయి నూనె పైకి తేలిన తర్వాతే మనం కూరగాయలు వేసుకోవాలి. ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్, నో ప్రాబ్లం. ఈ గ్రేవీ నాకు తెలిసి ఇంకా కొన్ని నీళ్లు కూడా పడతాయి. ఉప్పు కూడా కొంచెం పడుతుంది. ఉప్పు కూడా వేసేసి మరి మూత పెట్టి ఒక 4 నిమిషాలు హై ఫ్లేమ్లో కొంచెం బాయిల్ అవ్వనిద్దాం. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఎప్పుడైతే నూనె కొంచెం బయటకు వస్తుందో అప్పుడు మన గ్రేవీ రెడీ అయిపోయినట్టు. భలే టేస్టీగా ఉంటుంది. ఇందులో ఏం వేసాం, బెల్లం నుంచి కారం నుంచి పులుపు నుంచి అన్నీ మా రుచులు పడ్డాయి. అందుకే
ఈ సాలన్ అనేది చాలా ఇష్టంగా తింటారు. మీరు చేసిన వెంటనే కాకుండా ఒక 2-3 గంటల తర్వాత తింటే ఇంకా రుచి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ దొండకాయ ముక్కలు చక్కగా అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. దీన్ని ఏంటంటే మనందరికీ ఎవరికైతే కొంచెం తినేటప్పుడు ముఖ్యంగా గ్రేవీ కావాలనిపిస్తుందో వాళ్ళు ఈ గ్రేవీ మంచిగా. ఇంకొకటి ఏంటంటే ఇలా ఉడికిన నూనె మీకు తెలుసు కదా, చేపల పులుసు వాటిల్లో అన్నిట్లో కూడా ఏదైతే ఇవన్నీ వేసి మనం పులుపు అన్నీ వేస్తామో ఆ నూనెకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో కొంచెం తేలిన నూనె కూడా మన అన్నంతో కలుపుకుంటే చాలా రుచిగా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ సువాసన అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. ఏంటంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకైతే ఈ టేస్ట్ చాలా చాలా ఇష్టంగా తినొచ్చు. మరి ఇందులో గ్రేవీ అయితే నేర్చుకున్నారు. మీరు ఇందులో వంకాయ వేసుకోండి, టమాటా వేసుకోండి, మిరపకాయ వేసుకోండి, బెండకాయ వేసుకోండి, రకరకాల కూరగాయలు దీంట్లో సెట్ అవుతాయి. మరి దొండకాయ వేస్తే మాత్రం అదిరిపోతుంది. ప్రతి ఇంట్లో అద్భుతమైన అమోఘమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి. మరి ఆ రెసిపీలు మాతో పాటు తప్పకుండా షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. సోమవారం మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.